నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. రేవంత్ రెడ్డి మాస్ ఫాలోయింగ్ ఉన్న ఒక పొలిటికల్ లీడర్. తన పదునైన మాటలతో ప్రత్యర్థులను ఏకి పాడేస్తారు. ఆయన ఏం చేసినా ఓ సంచలనమే. సెటైర్లు, వాగ్బాణాలు, ఇలా రేవంత్ రెడ్డి చేసే ప్రతి పని ప్రత్యర్థి పార్టీలకు చెమటలు పట్టిస్తుంటాయి. ఆయన పొలిటికల్ కెరీర్ 20 ఏళ్ళు కూడా లేకపోయినా 130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కావటమే కాదు, ఆయన ఆ పార్టీని అధికారంలో కూడా తీసుకొచ్చారు. అందుకే ఆయన ఒక పొలిటికల్ డైనమైట్, పాలమూరు పిడుగు. ఆ ప్రస్థానం ఏంటో ఓసారి చూద్దాం. రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుండే రాజకీయాల్లో ఆసక్తితో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మేనకోడలు గీతతో వారికి వివాహమైంది. హైదరాబాద్లో వీరి కుటుంబం స్థిరపడింది. ఈ దంపతులకు ఒక కుమార్తె నైమిషా రెడ్డి ఉంది. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ఒకసారి చూసుకున్నట్లయితే 2006లో మిడ్జల్ మండలం జెడ్పీటీసీ సభ్యుడుగా విజయం సాధించారు. తరువాత 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి జరిగిన ఎన్నికలలో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల స్థానం నుండి సర్వత్రా అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ నుండి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొడంగల్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యుడు రావులపల్లి గురునాథరెడ్డిపై విజయం సాధించారు. తిరిగి 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రేవంత్ రెడ్డి 2014-2017 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. ఆ తరువాత 2017 అక్టోబర్లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 మేలో జరిగిన లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా 2021 జూన్ 26లో జాతీయ కాంగ్రెస్ పార్టీ నియమించింది. తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఓ సెన్సేషన్. ఆయన తన పదునైన మాటలు, దూకుడుతో ప్రత్యర్థులపై విమర్శల దాడి చేస్తారు. ఫియర్లెస్ స్పీచ్తో అగ్రెసివ్గా ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేకతను సొంతం చేసుకుంటాడు. చిన్నప్పటి నుండే ట్రెండ్ సెట్ చేయాలని ఏదో తపన కలిగిన రేవంత్ బాల్యం, రాజకీయ ప్రస్థానం ఓసారి చూద్దాం. స్థూలంగా చెప్పాలంటే సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి. ఆయన ఏం చేసినా సంచలనమే. విమర్శలు, నిరసనలు, ఇలా రేవంత్ రెడ్డి చేసే ప్రతి పని ప్రత్యర్థి పార్టీలకు చెమటలు పట్టిస్తుంటాయి. తన పదునైన మాటలతో ప్రత్యర్థులను ఏకిపడేస్తారు. అంతేకాదు, మాస్ ఫాలోయింగ్ ఉన్న పొలిటికల్ లీడర్ రేవంత్ అని చెబుతారు. అయితే ఆయనకు సంబంధించిన ఓ ఆసక్తికర ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గ్రాడ్యుయేషన్ చదువుతున్న సమయంలో ఏబీవీపీ విద్యార్థి విభాగంలో స్టూడెంట్ లీడర్గా రేవంత్ పనిచేశారు. ఏవీ కాలేజీ నుంచి ఆయన డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత ఆయన కొన్నాళ్ల పాటు ఓ పత్రికలో జర్నలిస్టుగా పనిచేసినట్లు వార్తలు వస్తుంటాయి. దాదాపు 30 ఏళ్ల క్రితం ఓ వార్తా పత్రికలో పనిచేస్తున్న సమయంలో తీసిన చిత్రం అదేనంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ఫోటోను ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు షేర్ చేస్తుంటారు. ఆయన ఒక సంచలనం. రాజకీయాలలో విషయాన్ని సూటిగా చెప్పడం ఆయన యొక్క నైజం. సొంత పార్టీలో కాంట్రవర్సీలకు వెళ్లరు కానీ ప్రత్యర్థి పార్టీ కాంట్రవర్సీలపైనే బుల్లెట్ లాగా విరుచుకుపడతారు. 100 ఏళ్ల పార్టీకి తెలంగాణ అధ్యక్షునిగా ఉంటూ తనపైనే అవాకులు చెవాకులు పేల్చిన వారిని నచ్చజెప్పి సమైక్యపరిచారు. అవసరమైతే తాను ఒక మెట్టు దిగి అయినా సరే కాంగ్రెస్ పార్టీ వాదులందరినీ ఒక తాటిపై నడిపించారు. ఇక కాంగ్రెస్ విజయ బావుటాకు ఆయనే రింగ్ లీడర్ అని చెప్పాలి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎక్కడో అట్టడుగుకు పడిపోయిన కాంగ్రెస్ పార్టీని
అగ్రభాగాన నిలపటంలో రేవంత్ పాత్ర ఎంతో కీలకమైనదని చెబుతారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పగ్గాలు చేపట్టాక ఎంతో అగ్రెసివ్ గా ఉంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరు సాగించారు. సీఎం కేసీఆర్ ను గద్దదించే తీరుతారని శపథం చేసి మరీ చెప్పిన మాటను నిలబెట్టుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారు. అసలు కాంగ్రెస్ అంటేనే వివాదాలు, విభేదాలు అనే విమర్శ నుంచి బయటపడేందుకు రేవంత్ ఎంతో కృషి చేశారు. నాయకులను కలుపుకోవడంలో తనదైన పంథ అనుసరించారు. అవసరమైతే ఒక మెట్టు దిగుతానని పదే పదే ప్రకటించారు. అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేశారు. అందుకే ఎన్నికల ముందు కాంగ్రెస్లో కాంట్రవర్సీలు కనిపించలేదు. ఎన్నికల ముందు పార్టీలోకి బలమైన నాయకులను తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి తనదైన వ్యూహంతో ముందుకెళ్లారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చే నేతలు రావాలని ఆహ్వానించారు. కాంగ్రెస్ నుంచి వీడిన నేతలు తిరిగి పార్టీలోకి రావాలని కోరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కసిరెడ్డి నారాయణరెడ్డి లాంటి బలమైన నేతలు పార్టీలోకి వచ్చేలా చేశారు. అఖండ విజయం తరువాత కూడా ఎందరో నాయకులు ఢిల్లీకి వెళ్లి పదవుల కోసం ప్రయత్నాలు చేస్తుంటే హైదరాబాద్లో కూర్చొని కార్యాచరణ దిశగా అడుగులు వేసిన కార్యశీలిగా రేవంత్ను అధిష్టానం గుర్తించింది. రాజకీయాలలో విలువలు, నిబద్ధత ఉండాలని కోరుకునే నేత రేవంత్ రెడ్డి. సీనియర్లను గౌరవిస్తూ పార్టీ కోసం వారినందరినీ కలుపుకుపోవడానికి కృషి చేయడం అంటే అది ఒక నిబద్ధత ఉన్న నేతకే సాధ్యమవుతుంది. సొంత పార్టీలో తగ్గి ఉన్న ప్రత్యేక పార్టీపై మాత్రం తగ్గేదేలే అంటూ ఉద్యమ పార్టీని మట్టి కరిపించారు రేవంత్ రెడ్డి. రాజకీయాల్లో రాణించాలంటే హుందాతనం ఉండాలి, విషయ పరిజ్ఞానం ఉండాలి. ఎదుటి వ్యక్తి సంధించే విమర్శలకు, ప్రశ్నలకు ధీటైన సమాధానం చెప్పే దమ్ము ఉండాలి. అలాంటి కోవకు చెందిన నాయకుడిగా రేవంత్ రెడ్డిని చెబుతారు. అది రాజకీయ ప్రత్యర్థులైనా, సీనియర్ జర్నలిస్టులైనా, రాజకీయ విశ్లేషకులైనా, సామాజికవేత్తలైనా వారికి సరైన రీతిలో, సముచితమైన రీతిలో సమాధానం చెప్పడం రేవంత్ రెడ్డి నైజాం. ఎన్నికలకు ముందు జరిగిన వివిధ డిబేట్లు, జర్నలిస్టులతో ముఖాముఖి కార్యక్రమాలలో రేవంత్ రెడ్డి ఎంతో సమయస్ఫూర్తితో సమాధానాలు ఇచ్చిన అంశం మేధావులను సైతం నివ్వెరపరిచింది. రాజకీయాల్లో నైతిక విలువలు పడిపోతున్నాయన్న అంశాన్ని కూడా ఆయన తన డిబేట్ల సందర్భంగా అంగీకరించారు. రాజకీయాల్లో రాణించటానికి వయస్సు, అనుభవం కంటే నిబద్ధత చాలా అవసరమని పలు సందర్భాల్లో ఆయన తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు తారసపడినప్పుడు ఆప్యాయంగా అన్నా అంటూ సంభాషించడం, వారిని గౌరవించడం రేవంత్ వంతైనదని చెప్పాలి. వారు తన వద్దకు వచ్చినప్పుడు కానీ, తాను వారి ప్రాంతాలకు వెళ్లినప్పుడు కానీ వారి పట్ల వినమ్రతతో వ్యవహరించడం రేవంత్ రెడ్డికే చెల్లింది. తనపైన అసమ్మతి నేతలు ఎన్నో రకాలుగా వాగ్బాణాలు సంధించినా సరే ఆయన మౌనంగా ఉన్నారు. సీనియర్లను పల్లెత్తి మాట అనలేదు. సీనియర్ల మీద కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు అంటూ చేయలేదు. వారి విమర్శలు, వ్యాఖ్యలను వారి వారి నిబద్ధతకే వదిలేస్తున్నానంటూ రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. సంఘటితంగా పోరాడాలంటే ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయని ఆయన చాలాసార్లు తెలిపారు. 100 ఏళ్ల పార్టీలో, అందులోనూ జాతీయ పార్టీ గనుక వందలాది మంది నాయకులు ఉన్న రాజకీయ వ్యవస్థలో ఇలాంటి అసంతృప్తులు సహజమేనన్న భావనతో ఆయన ముందుకు కదిలారు. అదే ఆయన విజయ సూత్రంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.